రాజధాని విజయవాడ గుండా సాగే జాతీయ రహదారి అది. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. కానీ ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివారణ చర్యలు లేకపోవడం ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. విజయవాడ నగరంలోని జాతీయ రహదారిలో ప్రమాదకర పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. జాతీయ రహదారుల మరమ్మతుల విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి ఈ ప్రాంతం ఒక మచ్చుతునక. విజయవాడ నగరంలోని అత్యంత రద్దీ కూడలి బెంజ్ సర్కిల్కు అతి సమీపంలోనే ఈ ప్రాంతం ఉంది. గత ఏడాది జరిగినటువంటి కృష్ణా పుష్కరాల సమయంలో వేగంగా వచ్చిన కారు ఇక్కడ మలుపు వద్ద వేగం నియంత్రించలేకపోవడంతో ఈ రైలింగ్ను గుద్దుకొని కింద పడిపోయింది. ఆ ప్రమాదంలో 3 మరణించారు. అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం మేల్కొనలేదు. ఇక్కడ మరమ్మతు చర్యలు ఇప్పటి వరకు కూడా చేపట్టలేదు. 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఎలాంటి రక్షణ కూడా చర్యలు చేపట్టకపోవడంతో మరోసారి ప్రమాదాలకు కూడా ఆస్కారం ఏర్పడిందని చెప్పాలి. ఏడాది క్రితం ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ఒక లారీ ఈ రైలింగ్ ఢీకొనడంతో రైలింగ్ విరిగిపోయింది. కానీ అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో కృష్ణా పుష్కరాల సమయంలో ప్రమాదం జరిగి 3 ప్రాణాలు బలిగొంది. అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం మేల్కొనలేదు. అప్పుడే కనుక మొదటిసారి ప్రమాదం జరిగిన సమయంలోనే అధికార యంత్రాంగం ఈ ప్రాంతంలో రైలింగ్ను పటిష్టంగా ఏర్పాటు చేసి ఉంటే పుష్కరాల సంబంధించినటువంటి ప్రమాదాన్ని నియంత్రించే అవకాశం ఉండేది. ఎందుకంటే ఈ జాతీయ రహదారి వెంట వేగంగా వస్తున్నటువంటి వాహనాలు ఈ మలుపు దగ్గర నియంత్రణ కోల్పోయినటువంటి సమయంలో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. తప్పనిసరిగా ఇక్కడ రైలింగ్ అయితే ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ రైలింగ్ మళ్ళీ పునరుద్ధరించలేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. హైదరాబాద్ నగరంలో వారం రోజుల క్రితం బైక్పై వెళ్తున్నటువంటి 3 విద్యార్థులు వేగాన్ని నియంత్రించలేక మలుపు వద్ద డివైడర్ను ఢీకొని కింద పడిపోయారు. లారీ కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ విజయవాడ నగరంలోనూ దాదాపుగా అలాంటి మలుపే ఈ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉంది. ఇక్కడ కూడా తప్పనిసరిగా రక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించినటువంటి అవకాశం అయితే ఉంది. అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఈ రక్షణ గోడను ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, విజయవాడ నగరం కూడా సాగే జాతీయ రహదారిపై మరో 2-3 చోట్ల కూడా ఇలాంటి ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. అక్కడ కూడా రైలింగ్ను పరిష్టపరిచి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ నరేష్తో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.